హాయ్ అండి. మా సొంతూరైన రాజపల్లికి వెళ్ళేటప్పుడు పొంగునూరుని దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్‌గా మేము పొంగునూరులో ఉన్నాము. పొంగునూరులో ఆ కోట ద్వారం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ కోట ద్వారం పైన చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ కోట ద్వారం పేరేంటో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. నాకు పురాతన కట్టడాలంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రసన్న ఏమో ఫ్రూట్స్ బండి చూసి ఫ్రూట్స్ కావాలని అడిగింది. అందుకని చెప్పేసి వాళ్ళ డ్యాడీ ద్రాక్ష కొనిస్తే ఇంకా తన సంతోషానికి అవధులు లేవన్నమాట. తినుకుంటే ఇంక వాళ్ళ డ్యాడీ వెనకల ఎక్కడికెళ్తే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మా అత్తగారు మా సొంత ఊర్లోనే కదా ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా ఆవిడకి అవసరమైన సరుకులన్నీ తీసుకుందామని చెప్పేసి పొంగునూరులో ఒక షాప్లో అయితే ఇక ఇంటికి కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ తీసుకున్నాం అనమాట. ఇక తీసుకున్న సరుకులు సామాన్లు కారులో అయితే పెట్టేసుకొని కారు ఎక్కేసి ఇక మా ఊరికైతే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుంటూ అన్నీ ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిపోయాం అనమాట. మా సొంతూరు రాజపల్లి సైడ్ ఎక్కువగా క్యాబేజీ పువ్వులు, ఇంకా పూల తోటలు, టమాటాలు, కీరా దోసకాయలు, అలసందలు ఇలాంటివన్నీ ఎక్కువ పండిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తోటలన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. అదేంటో తెలియదు కానీ నాకు మా ఆయనకి పిల్లలకి సొంతూరు వెళ్ళేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట. ఏది ఏమైనా మన సొంతం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వీడియో